దొంగల పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగినట్టుంది కదా. హలీం స్పెషల్ స్టార్ట్ అయ్యి ఇన్ని రోజులకి హలీం వీడియో పెడుతుంటే ఏం చేద్దాం, హలీం స్పెషల్ స్టార్ట్ అయిన దగ్గర నుండి బయటకు వెళ్ళిన ప్రతిసారి మా వారిని అడుగుతూనే ఉన్నాను. కొనిపించేదేలే అని గట్టిగా చెప్పేశారు. దానికి కూడా ఒక కారణం ఉందిలేండి. కొనిపిస్తాను బానే ఉంటుంది, 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్ కంటే ఎక్కువ తినవు, చివరికి నా ముఖాన్ని వేస్తావు, అది నేను తినలేక నేను పడేస్తాను, డస్ట్బిన్ లో వేసే కాడికి కొనిపించడం ఎందుకని అనేశారు. బయట దొరికే హలీం మనకి నచ్చాలి అంటే అది రాసి పెట్టుండాలి. అందరు బాగా చేయరు, ఎక్కడో ఒకరు రేర్ గా బాగా చేస్తుంటారు. అది కూడా నిజమే కదా. బయట దొరికే హలీము 1 టేబుల్ స్పూన్ మాక్సిమం 2 టేబుల్ స్పూన్ కి మించి తినలేం కదా. హలీంలో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్ని మంచివే, 1 టేబుల్ స్పూన్ కి 2 టేబుల్ స్పూన్ కి టేస్ట్ మాత్రం భలే ఉంటుంది. అంతకు మించి ఎక్కువ తినలేం కదా. అందులోనూ ఇంట్లో ప్రిపేర్ చేసుకునేది అయితే మాక్సిమం 1 కప్ అయితే ఫుల్ గా తినేయగలుగుతాము. తింటున్నప్పుడు మాత్రం దేనితో కంపేర్ చేయలేనంత టేస్టీగా ఉంటుంది. తినగా మాత్రం వెగటేస్తుంటుంది, అస్సలు తినలేం కదా. మీరు కూడా అంతేనా? బయట మనం రెస్టారెంట్ కి వెళ్ళి హలీం ఆర్డర్ పెట్టుకుని మాక్సిమం అందరు షేర్ చేసుకుని తింటారా? 1 కప్పు ఫుల్ గా ఒక్కళ్ళే తినగలుగుతారా? కామెంట్ చేయండి. ఇంట్లో చేసుకుంటే మాత్రం హైజెనిక్ గా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది, కాస్త ఎక్కువ తినగలుగుతాం. నేను ప్రిపేర్ చేసినట్టు చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది. సర్లేండి, ఈ హలీం వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.